ఒక వ్యక్తి ఆస్తి కోసం ఒక మహిళను మోసం చేసి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆమె ఊరు వదిలి వెళ్లిపోయిందని భావించి రాజమహల్ ఇంటికి తాళాలు వేసేస్తాడు. ఈ విధంగా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఆ వ్యక్తికి తను తప్పు చేసిన భావన కలుగుతుంది. నిజానికి ఆస్తి కోసం ఆమెని పెళ్లి చేసుకున్నది సరే, ఆమె మీద తెలియని ప్రేమ అనేది అతనిలో దాగి ఉంది. దాంతో తల్లి కూతుళ్ల కోసం చుట్టుపక్కల అన్ని ఊళ్ళ కూడా వెతికిస్తాడు. కానీ ఏ ప్రయోజనం కూడా ఉండదు. ఆ తర్వాత ఒక రోజు తన స్నేహితుడిని కలిసి నువ్వు ఆ రోజు ఏం చేసావని అతన్ని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి జరిగింది మొత్తం చెప్పి ఆమె మీద మనసు పడినట్లు, దాని కారణంగానే తన కూతురుని తీసుకొని పారిపోయినట్లు చెప్తాడు. ఆ మాటలన్నీ విన్న తర్వాత అతడు బాధగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత తను చేసిన పాపాలని క్షమించమని ఆ దేవుని విగ్రహాన్ని వేడుకుంటున్నప్పుడు అతనికి ఏదో కుళ్ళిన వాసన వస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి వాసనను వెంబడిస్తూ వెళ్ళినప్పుడు అది రాజమహల్ ఇంట్లో నుండి వస్తున్నట్లు గుర్తిస్తాడు. ఆ తర్వాత గేట్ తాళాలు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి ప్రవేశించాలనుకుంటున్నప్పుడు అప్పుడు ఇంటి తాళాలు కూడా బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా అక్కడ పై గదిలో తన కూతురు భార్య చనిపోయి ఉండడం గమనిస్తాడు. దాంతో తను చాలా పెద్ద తప్పు చేసినట్లు బాధపడతాడు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఒక స్వామీజీ గురించి తెలుసుకొని తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఏదైనా పరిష్కార మార్గం ఉందేమోనని అడగడానికి వెళ్తాడు. ఆ సమయంలో అతడు ఒక చెట్టును తాకినప్పుడు అది మంటల్లో చెలరేగి అక్కడ ఉన్న చెట్లు కూడా కాలిపోతాయి. ఈ విషయం అంతా కూడా వెనుక చోట్ల ఉన్న స్వామీజీ గ్రహిస్తాడు. మరి ఇప్పుడు స్వామీజీ సమస్యకు ఏదైనా పరిష్కారం చూపగలిగాడో లేదో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి పార్ట్ 3 కోసం కమెంట్ చేయండి ఫ్రెండ్స్.